నమస్కారం. తీర్థయాత్రలు ఛానల్కి స్వాగతం. గత ఎపిసోడ్లో మనం ఎంతోమంది సమస్యలకి సంఖ్యాశాస్త్రం ప్రకారం పరిష్కారాలను తెలుసుకుందాం. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో అసలు ఈ రోజుల్లో ఎంతోమంది జీవితాల్లో సంఖ్యాశాస్త్రం అనేది ముడిపడి ఉంది, అది వాస్తవం. అయితే ఆ సమస్యలకు పరిష్కారాల్ని నివృత్తి చేస్తూ ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది సమస్యల్ని పరిష్కారాలకు నివృత్తి చేస్తూ ఇవాళ కూడా చాలామంది స్పందించి వారి సమస్యల్ని మనకి పంపించడం జరిగింది. అయితే ఆ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు వాస్తు కన్సల్టెంట్ అయినటువంటి సిహెచ్ రమేష్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. అయితే ఇంతకుముందు కార్యక్రమంలో చాలామందికి వారి సమస్యలకి సంఖ్యాశాస్త్రం ప్రకారం పరిష్కారాలని మీరు నివృత్తి చేశారు. అయితే దానికి మరికొంతమంది స్పందించి వారి సమస్యల్ని మనకి పంపించడం జరిగింది సార్. అయితే ముందుగా సమస్యల గురించి తెలుసుకునే ముందు అసలు సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సార్, చెప్పండి, తెలియజేయండి వారికి. డేట్ ఆఫ్ బర్త్, మా సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, లక్ అనేది కలిసి వస్తుంది. లక్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. సంఖ్యాశాస్త్రం అనేది ఎప్పుడో ఈ పాశ్చాత్యులు కనిపెట్టారు, మన ఇండియన్స్ కాదు అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదండి. మహాభారతంలో సంఖ్యాశాస్త్రం రిఫరెన్స్ ఉంది, రామాయణంలో రిఫరెన్స్ ఉంది, మన ప్రతి టెక్స్ట్లో సంఖ్యాశాస్త్రం రిఫరెన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో సంఖ్యాశాస్త్రం ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. నంబర్స్ అనేవి మనం ఎవ్రీడే యూజ్ చేస్తుంటాం. నంబర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ అవర్ లైఫ్స్. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నంబర్స్ ఎవ్రీడే యూజ్ చేస్తూనే ఉంటాం. ఏదైతే నంబర్స్ యూజ్ చేస్తుంటామో వాటి ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఎలా ఉంటుంది అని చెప్పేదే సంఖ్యాశాస్త్రం. సో డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మన డేట్ ఆఫ్ బర్త్ మన జీవితంతో మనతో పాటు ప్రయాణం చేయాలి. ఓకేనా? మీ పేరు అంటే ఒక పేరు చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ అంటే అది చెప్తారు. సో పేరుకు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయడమే సంఖ్యాశాస్త్రం ప్రథమ ఉద్దేశం. పేరు మ్యాచ్ అయితే లక్ కలిసి వస్తుంది, మ్యాచ్ అవ్వకపోతే దాన్ని కరెక్ట్ చేయడం. దాంట్లో రెండు ఆప్షన్స్, ఒకటి పేరు మార్చేయడం, ఒకటి కరెక్ట్ చేయడం. సో ఎప్పుడు కరెక్ట్ చేయాలి, ఎప్పుడు మార్చాలనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే సార్. అయితే ముందుగా మనకి సమస్య పంపించిన వారు, హాయ్ అండి, నా పేరు చిల్లి అమృత, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/8/2002 అని రాశారు. అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. ఇంట్లో ఒప్పించి చేసుకున్నారు. మా ఆయన మంచివాడే, కానీ ఏదైనా కోపం వస్తే అందరి ముందు తిట్టేస్తాడు. తనకి బాధ్యతలు తెలియటం లేదని అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంటాడు. అయితే నా మాట అస్సలు వినడు. నేను అందరి మాటలు వినకుండా పెళ్లి చేసుకున్నాను. మా ఆయన మారాలి, తన బాధ్యత తెలుసుకొని తన కాళ్ళ మీద తాను ఎవరి హెల్ప్ లేకుండా బతకాలి అనుకుంటున్నాం. అయితే మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఒకరోజు వీలైతే పనికి వెళ్తాడు, లేదంటే లేదు. ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అర్థం అవటం లేదు సార్. అయితే మా ఆయన మారాలి, మా ఇంట్లో తనకి విలువ ఇవ్వాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, ఇదే నా ప్రాబ్లం అండి అంటూ రాశారు. దీనికి ఖచ్చితంగా మీరు రిప్లై ఇవ్వాలంటూ కూడా మెన్షన్ చేశారు. అయితే తన భర్త పేరు వచ్చేసి అఖిల్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9 ఆగస్ట్ 1999. మా ఆయనకి ఎప్పుడు సెటిల్ అవుతుందో కొంచెం భవిష్యత్తు గురించి చెప్పండి సార్ అంటూ తన సమస్యను పంపించారు. అమృత గారు, మీ మ్యారీడ్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మీరు చెప్పారు. మీ హస్బెండ్ మెంటాలిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు రాశారు. పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. మీ మాట వినట్లేదు అంటున్నారు ఆయన. మీ డేట్ ఆఫ్ బర్త్ 23/8/2002. ఈ ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటాను అనుకుంటా చెప్పారు మీరు. మీ డేట్ ఆఫ్ బర్త్ 23/8/2002. మీ బర్త్ నెంబర్ 5 వచ్చింది, డెస్టినీ 8 వచ్చింది, సోలార్ నెంబర్ 1 వచ్చింది. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ 9/7/1999. ఆయన బర్త్ నెంబర్ 9, డెస్టినీ 8, సోలార్ నెంబర్ 2. మీ బర్త్ నెంబర్ 5, ఆయన బర్త్ నెంబర్ 9 పరస్పరం విరుద్ధ సంఖ్యలు. 5 9ని ఎనిమిదిగా చూస్తుంది, 9 5ని ఎనిమిదిగా చూస్తుంది. సో దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లో 8 వస్తుంది. ఇది శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ఇద్దరి జీవితాల్లో కూడా సమస్యలు ఉంటాయి. మీ డెస్టినీ 8 వచ్చింది, ఆయన డెస్టినీ కూడా 8 వచ్చింది. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ 8లో ఉన్న వాళ్ళకి పేరు అదృష్ట సంఖ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ పూర్తి పేరు 3వ సంఖ్యలో వస్తుంది. మీ బర్త్ నెంబర్ అయిన 5వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి, మీ హస్బెండ్ పేరు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు మ్యాచ్ అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ పేరు 3వ సంఖ్యలో వస్తుంది,
5వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల మీ పేరులో 6 అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల మీ అదృష్టం కలిసి వస్తుంది. అఖిల్ పూర్తి పేరు 9వ సంఖ్యలో వస్తుంది. డెస్టినీ అనే 8వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల మీ హస్బెండ్ పేరులో యు అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల మీ సమస్యలు చాలా వరకు తీరుతాయి. మీ లక్కీ నంబర్ 5, మీ హస్బెండ్ లక్కీ నంబర్ 6. మీ లక్కీ కలర్స్ గ్రీన్, వెడ్నెస్డే. మీ లక్కీ డే వెడ్నెస్డే. మీ హస్బెండ్ రెడ్. మీ హస్బెండ్ లక్కీ కలర్ ఫ్రైడే. ఆల్ ద బెస్ట్ అండి. సరే, ఈ సమస్య విన్నాక ఒక చిన్న సందేహం కలిగింది. అయితే మనకు పెద్దలు కుదిర్చిన సంబంధంలో అయితే ముందే జాతకాలు చూసి చేయటం జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకునేవారు అవేవి చూడకుండా చేసుకుంటారు. తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వారికి పెళ్లి తర్వాత వారి జీవితం చక్కగా ఉండాలంటే న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అండి కంపాటిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఆస్ట్రాలజీ కంపాటిబిలిటీ చూసుకుంటారు. ఆస్ట్రాలజీలో కొన్ని రూల్స్ ఉన్నాయి కంపాటిబిలిటీకి. ఒక 36 పాయింట్స్ ఉంటాయి కంప్యూటర్లో. మోర్ దెన్ 18 వస్తే మంచిది అంటారు. ఇది ఒక జనరలైజ్డ్ రూల్ అండి. ఇది మా ఎక్స్పీరియన్స్లో 28, 25 వచ్చిన వాళ్ళు కూడా డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు పరిస్థితుల్లో కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ కంపాటబిలిటీ ఓకే. సో ఇప్పుడు అది కరెక్ట్ కాదు. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా కంపాటబిలిటీ అనేది ఇంపార్టెంట్. అది న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా చూసుకుంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే వేవ్ లెంత్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎప్పుడో పాతకాలం పురాతన కాలం లాంటి రూల్స్ ఇంకా ఇప్పటివరకు పాటిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, జనరేషన్ మారిపోయింది, పరిస్థితులు అప్పుడు లేడీస్ పనిచేసేది కాదు, ఇప్పుడు లేడీస్ వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఎర్లీ మ్యారేజ్ అయ్యేది, ఇప్పుడు ఎర్లీ మ్యారేజ్ అవ్వట్లేదు. అప్పుడు 18 ఇయర్స్ 13 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు 30, 35 అయినా చేసుకోవట్లేదు. సో పరిస్థితులు చాలా మారిపోయినాయి ఇప్పుడు. సో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. దీనివల్ల న్యూమరాలజీలో కంపాటబిలిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్, పేరు, పెళ్ళికి ముందు చెక్ చేసుకొని వేవ్ లెంత్ మ్యాచ్ అయితే చేసుకుంటే మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కొన్ని సలహాలు ఉన్నాయి, అవి పాటిస్తే మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. అయితే సార్ కొన్ని సందర్భాలు అంటారు వచ్చిన జీవిత భాగస్వామిని బట్టి కుటుంబానికి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తారు. నిజంగా ఒక్క వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం మారిపోవటం జరుగుతుంది అంటారు? లేదండి, నా ఎక్స్పీరియన్స్లో అది కరెక్ట్ కాదు. ఒకరి వల్ల మన జీవితం మారదు, ఒకరి హరస్కోప్ పైన మన జీవితం ఆధారపడదండి. అది కరెక్ట్ కాదు. మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదండి. జీవిత భాగస్వామి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ వల్ల ఇది వచ్చింది, ఆ అమ్మాయి అడుగు పెడితే మాకు ప్రాబ్లం వచ్చింది. మీకు ప్రాబ్లం రావాలి కనుక ప్రాబ్లం వచ్చింది, మీకు అదృష్టం రావాలి కనుక మీకు అదృష్టం వస్తుంది. మీకు అదృష్టం, ప్రాబ్లం, మంచి చెడులన్నీ మీరు రాసుకొని వస్తారండి. మీ కర్మ ప్రకారం అవి జరుగుతాయి. సో ఎవరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. జీవిత భాగస్వామిని అస్సలు బ్లేమ్ చేయకూడదు. సో ఆవిడ వచ్చినందుకే మాకు ఇది జరిగింది, ఆవిడ వల్ల ఇది అయింది, పిల్లలు. అవును, కరెక్ట్ అండి, కరెక్ట్ కాదండి. ఆ కాన్సెప్టే తప్పండి. ఎవరు జీవిత భాగస్వామి కాదండి, ఎవరి వల్ల ఏ ప్రాబ్లం జరగదండి. ఇండివిజువల్గా వీళ్ళ అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి జరగాల్సి ఉండి కనుక జరిగింది, అది ఆవిడ వల్ల వీళ్ళకి జరగదు, ఎవరి వల్ల ఏది జరగదండి. సార్, మరొకరు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి సంబంధించి ఒక సమస్యను పంపించడం జరిగింది. సార్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/4/1987. యాజ్ పర్ సర్టిఫికేట్స్ ప్రకారం వచ్చేసి కొర్వి రాజ్ కుమార్, కానీ వీళ్ళు పిలవటం తిలక్ అని పిలుస్తారంట. టైం వచ్చేసి 1:20 అని రాశారు. వీరి సమస్యకి పరిష్కారం చెప్పండి. తిలక్ గారు పిలిచే పేరుకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ పేరు కన్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ 15/4/87 అని పంపించారు. బర్త్ నెంబర్ 6th, ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. డెస్టినీ 8, ఇది శనికి సంబంధించిన సంఖ్య. సోలార్ నెంబర్ 9, ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 8 వల్ల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, అదృష్టం కలిసి రాదు. 8, 4, 7 వీటిల్లో ఉన్నవాళ్ళు పేరు లక్కీ నెంబర్లు ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ పూర్తి పేరు 2వ సంఖ్యలో వస్తుంది. బర్త్ నెంబర్ అయిన 6, డెస్టినీ అయిన 8 దీని శత సంఖ్య పరిగణిస్తాయి. అందువల్ల పేరులో ఎం అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది, తొందరగా పెళ్ళి కూడా అవుతుంది. తిలక్ 2వ సంఖ్యలో వస్తుంది, దీన్ని అవాయిడ్ చేయండి. కుమార్ 6వ సంఖ్యలో వస్తుంది, దీన్ని పిలిచే పేరుగా వాడుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. ఇది న్యూమరాలజీ పరంగా మీకున్న కరెక్షన్. లక్కీ నెంబర్ 6, మీ లక్కీ డే ఫ్రైడే, లక్కీ కలర్ రెడ్, లక్కీ డేట్స్ 6, 15, 24. సార్, ఇంకొకరు వారి సమస్యను మనకి పంపించడం జరిగింది. సార్, నా పేరు వచ్చేసి శివరాజు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/7/1986 అని రాశారు. వారి సమస్యని మాత్రం పూర్తిగా వివరించలేదు. పేరు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే ఏ సమస్యలు ఉండవండి. సో పేరు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోవడమే పెద్ద సమస్య. శివరాజు గారి డేట్ ఆఫ్ బర్త్ 5/7/1986, బర్త్ నెంబర్ 5, డెస్టినీ 9, సోలార్ నెంబర్ 2 అన్నారు. డెస్టినీ 9 వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి,
బర్త్ నెంబర్ 5 అదృష్ట సంఖ్య, 2 కూడా అదృష్ట సంఖ్య కొంతవరకు. పూర్తి పేరు 8వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. డెస్టినీ అయిన 9వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఓ అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 6, లక్కీ డేట్ 6/15/24, లక్కీ డే రెడ్ అండి. ఓకే సార్, మరొకరు వారి సమస్యను పంపించడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు వచ్చేసి వర్ష, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/8/2005 అని మాత్రమే మనకి పంపించడం జరిగింది సార్. వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి సార్ న్యూమరాలజీ ప్రకారం. వర్ష గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 9/8/2005 అని పంపించారు. బర్త్ నెంబర్ 9, డెస్టినీ 6, సోలార్ నెంబర్ 1. డెస్టినీ 6, సోలార్ నెంబర్ 1 2 కూడా అదృష్ట సంఖ్యలే. బర్త్ నెంబర్ 9 వల్ల కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటే మంచిది. జీవితంలో సమస్యలు తగ్గుతాయి, అదృష్టం కలిసి వస్తుంది. వర్ష అనే పేరు 9వ సంఖ్యలో వస్తుంది. బర్త్ నెంబర్ అయిన 9వ సంఖ్యకి ఇది కూడా యాడ్ అయిపోతుంది. అప్పుడు 9² అవుతుంది. దీనివల్ల జీవితంలో కొంచెం సమస్యలు ఉంటాయి. ఇది అదృష్ట సంఖ్య కాదు. అందువల్ల పేరులో వి అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల బాగా అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 6, లక్కీ డేట్స్ 6/15/24, లక్కీ కలర్స్ రెడ్, వైట్, సిల్వర్ అండి. ఓకే సార్, మరొకరు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/8/1974, సమయం వచ్చేసి 12:40 DBSSK కైజ్ హుసేన్ సర్వెల్లా, మండల్ ఆలగడ్డ, నంద్యాల డిస్టిక్ అంటూ మాత్రమే రాశారు. వీరికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి. హుసేన్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 13/8/74 అని పంపించారు. బర్త్ నెంబర్ 4, ఇందాక చెప్పినట్టు న్యూమరాలజీ ప్రకారం 4, 8, 7వ సంఖ్యలో ఉన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో లక్కీ నెంబర్లో ఉండడం, పేరు లక్కీ నెంబర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. డెస్టినీ 6వ సంఖ్యలో వస్తుంది. సోలార్ నెంబర్ 1 సంఖ్యలో వస్తుంది. 2 కూడా అదృష్ట సంఖ్యలే. బర్త్ నెంబర్ 4 వల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. మీ పూర్తి పేరు 8వ సంఖ్యలో వస్తుంది. ఈ 4-8 కాంబినేషన్ అంత మంచిది కాదు. దీనివల్ల చాలా సమస్యలు ఉంటాయి. అందుకే పేరులో యు అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 5, లక్కీ డేట్స్ 5/4/23, లక్కీ కలర్ గ్రీన్ అండి. లక్కీ డే వెడ్నెస్డే. సార్ మరొకరు వారి సమస్యను పంపించడం జరిగింది. సార్ నా పేరు వచ్చేసి ప్రగాఢ శ్రీకాంత్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/3/1979. ఇక టైం వచ్చేసి మార్నింగ్ 1:15 అని పంపించారు. వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 21/3/79 అని పంపించారు. బర్త్ నెంబర్ 3, డెస్టినీ 5, సోలార్ నెంబర్ 9. డెస్టినీ 5 అదృష్ట సంఖ్య, సోలార్ నెంబర్ 9 వల్ల కొంత జీవితంలో అగ్రెసివ్నెస్ ఉంటుంది. బర్త్ నెంబర్ 3 గురువుకు సంబంధించిన సంఖ్య, ఇది అదృష్ట సంఖ్య. పూర్తి పేరు 7వ సంఖ్యలో వస్తుంది. ఇది కేతుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. డెస్టినీ నెంబర్ 5వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఎస్ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 1, లక్కీ డే సండే, లక్కీ డేట్స్ 1/10/1928, లక్కీ కలర్ రెడ్ అండి. నమస్తే గురూజీ, నా పేరు వచ్చేసి శివరామకృష్ణ, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12 జూన్ 1986. ఇక టైం వచ్చేసి 3 గంటలని రాశారు. మాది కాకినాడ అంటూ కూడా రాయటం జరిగింది. వీరికి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. రామకృష్ణ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 12/6/1986 అని పంపించారు. బర్త్ నెంబర్ 3, డెస్టినీ 6, సోలార్ నెంబర్ 5. 3 కూడా అదృష్ట సంఖ్యలే. పేరు కూడా అదృష్ట సంఖ్యలో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. కానీ మీ పూర్తి పేరు 2వ సంఖ్యలో వస్తుంది. ఇదంతా అదృష్ట సంఖ్య కాదు. డెస్టినీ 6, సోలార్ నెంబర్ 5 దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తాయి. అందువల్ల పేరులో ఒక ఓ అక్షరం కలిపితే అది 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల మీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 9, లక్కీ డేట్స్ 9/18/27, లక్కీ కలర్ రెడ్, లక్కీ డే ట్యూస్డే అండి. నమస్కారం సార్, నా పేరు వచ్చేసి అరుణ్ కుమార్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/12/1984. ఇంకా నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదు. నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో సంఖ్యాశాస్త్రం ప్రకారం వివరించండి అంటూ వారి సమస్యను పంపించడం జరిగింది. అరుణ్ గారు మీ బర్త్ నెంబర్ 8/12/1984 అని పంపించారు డేట్ ఆఫ్ బర్త్. బర్త్ నెంబర్ 8 అయింది. 8లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు లక్కీ నెంబర్లో పేరు ఉంటేనే తొందరగా జీవితంలో సెటిల్ అవుతారు. లేకపోతే జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డెస్టినీ 6, సోలార్ నెంబర్ 3. 6, 3 2 అదృష్ట సంఖ్యలే. బర్త్ నెంబర్ 8 వల్ల కొన్ని కష్టాలు ఉంటాయి జీవితంలో. పూర్తి పేరు 4వ సంఖ్యలో వస్తుంది. ఇది అదృష్ట సంఖ్య కాదు. ఇది రాహుకు సంబంధించిన సంఖ్య. 8 × 4 కాంబినేషన్లో జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. మరియు బర్త్ నెంబర్ 4, డెస్టినీ 6 కూడా దీనికి శత్రు సంఖ్య పరిగణిస్తే అందువల్ల సెటిల్మెంట్లో కొంత డిలే అవుతుంది. అందువల్ల పేరులో 6 అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్స్ 5, 6, లక్కీ డేట్స్ 5/14/23, 6/15/24, లక్కీ డే వెడ్నెస్డే, ఫ్రైడే, లక్కీ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్. చూశారు కదండి అరుణ్ కుమార్ గారు, సంఖ్యాశాస్త్రం ప్రకారం సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు.
సార్ మరొకరు వారి వివరాలను పంపించారు. సార్ నమస్కారం, నా పేరు వచ్చేసి స్వాతి, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/2/2002. నేను జాబ్ కోసం నా సమస్యను పంపించడం జరిగింది అంటూ వివరాలను పంపించడం జరిగింది. స్వాతి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 9/2/2002 అని పంపించారు. బర్త్ నెంబర్ 9, డెస్టినీ 6, సోలార్ నెంబర్ 4 అయింది. సోలార్ నెంబర్ 4 వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పూర్తి పేరు 2వ సంఖ్యలో వస్తుంది. డెస్టినీ 6 దీన్ని శతసంఖ్య పరిగణిస్తుంది. పిలిచే పేరు 6వ సంఖ్యలో వస్తే మీకు జాబ్ తొందరగా వస్తుంది. అందువల్ల పేరులో టీ అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 6, లక్కీ డేట్స్ 6, 15, 24, లక్కీ కలర్ రెడ్ అండి. సార్ మరొకరు వారి సమస్యని వివరించడం కోసం మనకి వివరాలను పంపించారు. నా పేరు వచ్చేసి తెప్పాలి రమేష్ గురూజీ. అయితే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/6/1983 శనివారం అని రాశారు. నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నానంటూ వారి వివరాలను పంపించడం జరిగింది. రమేష్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 5/6/83 అని పంపించారు. బర్త్ నెంబర్, డెస్టినీ, సోలార్ నెంబర్ 3 కూడా 5వ సంఖ్యలో వస్తున్నాయి. 3 బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇలా బర్త్ నెంబర్, డెస్టినీ, సోలార్ నెంబర్ ఒకటే నెంబర్లో రావడం చాలా అదృష్టం. 5వ నెంబర్ మంచి నెంబర్, బుధుడికి సంబంధించింది చాలా లక్కీ నెంబర్. మీ పూర్తి పేరు కూడా 5వ సంఖ్యలో వస్తుంది. ఇది కూడా అదృష్ట సంఖ్య. అందువల్ల పేరులో కరెక్షన్ అవసరం లేదు. మీ లక్కీ నెంబర్ 5, 6, లక్కీ డేట్స్ 5, 14, 23, 6, 15, 24, లక్కీ డే వెడ్నెస్డే, ఫ్రైడే, లక్కీ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్. సార్ మరొకరు నా పేరు వచ్చేసి గణేష్ కొత్త, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/8/1979 అని రాశారు. వారి భవిష్యత్తు కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలంటూ రాశారు. పేరు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. గణేష్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 6/8/79 అని పంపించారు. బర్త్ నెంబర్ 6, డెస్టినీ 2, సోలార్ నెంబర్ 1. డెస్టినీ 2 వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పూర్తి పేరు 5వ సంఖ్యలో వస్తుంది. ఇది అదృష్ట సంఖ్య, బుధుడికి సంబంధించిన సంఖ్య అయినా డెస్టినీ నెంబర్ 2 దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో టీ అక్షరం కలిపితే అది 9వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల మీ అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 9, లక్కీ డేట్స్ 9, 18, 27, లక్కీ కలర్ రెడ్, లక్కీ డే ట్యూస్డే అండి. నమస్కారం సార్, నా పేరు వచ్చేసి సి వెంకటేష్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/1/1993 అని వారి వివరాలు పంపించారు. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం నా జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ వారి వివరాలను పంపించారు. వెంకటేష్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 2/1/93 అని పంపించారు. బర్త్ నెంబర్ 2, డెస్టినీ 7, సోలార్ నెంబర్ 8. సోలార్ నెంబర్ 8 వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. డెస్టినీ 7 వల్ల కూడా జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పూర్తి పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3, మీ లక్కీ డేట్స్ 3, 12, 21, 30, లక్కీ డే థర్స్డే అండి. మీ లక్కీ కలర్స్ ఎల్లో అండ్ గోల్డ్. సార్ మరొకరు సార్ నా పేరు రాగిస్వామి, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/12/1986. అయితే నా జీవితంలో ఉద్యోగం మరియు పెళ్లికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటూ వారి వివరాలు మనకు పంపించడం జరిగింది. స్వామి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 13/12/86 అని పంపించారు. బర్త్ నెంబర్ 4, డెస్టినీ 4, సోలార్ నెంబర్ 3 వచ్చింది. బర్త్ డెస్టినీ 2, 4వ సంఖ్య. ఇది రాహుకు సంబంధించిన సంఖ్య. ఈ 2, 4లో ఉండడం వల్ల, రాహుకు సంబంధించిన సంఖ్య వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పర్టికులర్లీ మ్యారీడ్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరు లక్కీ నెంబర్లో ఉండడం చాలా అవసరం. పూర్తి పేరు 4వ సంఖ్యలో వస్తుంది. ఇది కూడా రాహుకు సంబంధించింది. సో బర్త్ డెస్టినీకి ఇది యాడ్ అయింది. ఇది మంచిది కాదు. అందువల్ల పేరులో ఏ అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మ్యారీడ్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్స్ 1, 5, లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 5, 14, 23, లక్కీ డే సండే, వెడ్నెస్డే, లక్కీ కలర్స్ రెడ్, గ్రీన్ అండి. నా పూర్తి పేరు మామిడాల అరుణ్ కుమార్, పెద్దపల్లి డిస్టిక్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్లో 28/10/1989. కానీ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 11/5/1991 అంటూ 2 డేట్లు పంపించడం జరిగింది సార్. అయితే వారి గురించి ఏం చెప్తారు? అరుణ్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ 28/10/1989 పంపించారు. బర్త్ నెంబర్ 1, డెస్టినీ 2, సోలార్ నెంబర్ 9. డెస్టినీ 2 వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పూర్తి పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది అదృష్ట సంఖ్య. అందువల్ల పేరులో కరెక్షన్ అవసరం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్కి పేరు మ్యాచ్ అయింది. దానివల్ల పేరులో కరెక్షన్ అవసరం లేదు. మీ లక్కీ నెంబర్స్ 1, 3, 7, 9, లక్కీ డేట్స్ 1, 10, 19, 28, లక్కీ డే సండే, థర్స్డే, మండే, ట్యూస్డే, లక్కీ కలర్స్ రెడ్, ఎల్లో, గోల్డ్ అండ్ వైట్. ధన్యవాదాలు సార్. ఇవాళ పంపించినటువంటి ఎంతోమంది సమస్యలకి సంఖ్యాశాస్త్రం ప్రకారం చాలా క్లుప్తంగా పరిష్కారాలను నివృత్తి చేసినందుకు
అండ్ చూశారు కదండి, ఎంతోమంది సమస్యలకి సంఖ్యాశాస్త్రం ప్రకారం పరిష్కారాల్ని సిహెచ్ రమేష్ కుమార్ గారు నివృత్తి చేశారు. మరికొంతమంది సమస్యలకి సంఖ్యాశాస్త్రం ప్రకారం పరిష్కారాన్ని నివృత్తి చేయడానికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తీర్థయాత్రలు ఛానల్.